సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 65వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 65వ మాట్లాడే మాటల గురించి మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలితో 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్లోను యూట్యూబ్ ఛానల్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో మరి పాత నిబంధనల నుంచి 333 వాక్యాలను పత్రికల నుంచి 333 వాక్యాలను సువార్తల నుంచి 333 వాక్యాలను మొత్తం 1000 స్తోత్రముల గురించి మీకందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట చూసినట్టయితే మొదటి మాట 1965లో ఉండే నిరుపేదల గురించి నాడు నేడు అనుభవ సాక్ష్యం ఏమిటంటే
అన్ని కులాలలో అన్ని మతాలలో నిరుపేదలుగా ఉన్నటువంటి వారు ప్రతిరోజు డైలీ కూలి పనులకి వెళుతూ అనేక రకాలైన చెరకు తోట పనులు కానీ, వ్యవసాయానికి సంబంధించిన పనులు కానీ, తాపీ మేస్త్రులుగా, కార్పెంటర్లుగా, ప్లంబింగ్ మేస్త్రులుగా అనేక రకాలైన డైలీ కూలి పనులుగా ఆ రోజుల్లో అనేక రకాల పనులకి వెళ్ళేవారు. మరి నేడు 2024లో ఉండే నిరుపేదల గురించి నేడు సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల వారసులుగా ఉన్నటువంటి వారు మరి పట్టణాలలోనూ ఫారిన్ కంట్రీస్లోనూ ఉంటున్నారు. అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మందికి మాట సపోర్ట్ చేస్తున్నారు. అనేక మందికి ఆర్థికంగా సపోర్ట్ చేసి అటువంటి సపోర్ట్ పొందిన ప్రతి ఒక్కరూ కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి రెండవ మాట, 1965లో ఉండే చదువుకునే స్తోమతలని నిరుపేదల పిల్లల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల పిల్లలు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నవారు చదివించే స్తోమత తల్లిదండ్రులు లేనప్పుడు, ఎవరు కూడా సపోర్ట్ చేసే మరి సహాయకులు ఆ రోజుల్లో లేనప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారు బాల కార్మికులుగా అనేక రకాలైన మరి పనులకి కూలి పనులకి వెళ్ళటమే మాత్రమే కాకుండా మరి చర్చిల దగ్గర, ట్రైన్లోను, సిగ్నల్లోను, బస్సుల్లోనూ అడుక్కోవటం మాత్రమే కాకుండా మసీదుల దగ్గర కూడా మరి ఆ చిన్నపిల్లలుగా వెళ్ళి అడుక్కోవటము ఆ రోజుల్లో ఉండేది. 2024లో ఉండే నిరుపేదల పిల్లల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. మరి ఫీజులు కట్టడానికి అప్పులు చేసి మరి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా మరి కన్న కొడుకైనా కూతురైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళటానికి కూడా మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగన లోన్లు తీసుకొని మరి ఫారిన్ కంట్రీస్కు పంపిస్తున్నటువంటి అటువంటి తాత నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అలా తల్లిదండ్రులు అటువంటి వారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట, 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి ఉండేవారు. ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, మరి ఇటువంటి సపోర్ట్ లేనప్పుడు ఆ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఉండే చిన్న వదినగా ఉన్నటువంటి ఆమె వారికి సరిగా భోజనం పెట్టక చాలా నిత్యంగా చూస్తూ అసహించుకొని ఆ రోజుల్లో వారిని అనాథాశ్రయాల్లో మరి చిన్న వదినగా ఉన్నటువంటి ఆమె వారిని అనాథాశ్రమంలో పెట్టడం జరిగేది. మరి 2024లో ఉండే వృద్ధుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. మరి వారికి ఎక్కువగా మరి డబ్బులు వస్తున్నందు గురించి మరి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న వదినగా ఉన్నటువంటి ఆమెని ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను ఇంటిలోనే పెట్టుకొని మంచి భోజనం పెట్టి మంచి బట్టలు వసతి కల్పించి అనేక రకాలుగా మంచి సదుపాయంగా చూస్తున్నారంటే, వారికి వచ్చే డబ్బులను చూసి ఆ చిన్న వదినగా ఉన్నటువంటి ఆమె ఇంట్లో పెట్టుకుని వారందరినీ ప్రేమగా చూసే అటువంటి బుద్ధి, అటువంటి మనసు ఉన్న చిన్న వదినగా ఉన్నటువంటి మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట, 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవులుగా వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు మరి వారు వేసుకున్న బట్టలను చూసి అనేకులు వీరు సంఘానికి వెళ్ళి వస్తున్నారు, వీరు చర్చికి వెళ్ళి వస్తున్నారు, వీరు క్రైస్తవులు అని ఆ బట్టలను చూసి ఆ రోజుల్లో గుర్తించేవారు. ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్ళేవారు. మిగిలిన రోజులన్నీ కూడా మరి కూలి పనులకి వెళ్ళేది పుట్టుక క్రైస్తవులుగా మరి అనేక రకాలైన కూలి పనులకి, కోతలకు వెళ్ళటం, కట్టేతలకు వెళ్ళటం, మరి కుప్పనూర్పులకు వెళ్ళటం, ఆకుతీతలకు వెళ్ళటం, అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులకు వెళ్ళి ఆ రోజుల్లో అనేక రకాలుగా పనులు చేసేవారు. మరి 2024లో ఉండే పుట్టుక క్రైస్తవుల వారసుల గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మరి ఉంటున్నారు. వాటన్నిటికీ కారణం ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవుల అయినటువంటి తల్లిదండ్రులు, మరి తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఆ రోజుల్లో ఎంత కష్టపడి మనల్ని చదివించడం ద్వారానే. అంతేమాత్రం కాకుండా పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో వారు చేసిన ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనం ఇంత గొప్పగా ఆశ్రయించబడిన మనము మరి తాత, నాయనమ్మలకు, అమ్మమ్మలకు, మామలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మనము ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే ఐదవ మాట, 1965లో ఉండే పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు పాస్టర్లుగా పేదరికంలో ఉంటూ సరైన భోజనం లేకుండా, సరైన బట్టలు లేకుండా నడుచుకుంటూ ఎన్ని కిలోమీటర్లనే వెళ్ళి మరి ఆ కుటుంబంగా సరైన భోజనం లేక, సరైన బట్టలు వేసుకుని అటువంటి ఉండటానికి కూడా ఇల్లు లేని అటువంటి నిరుపేదల కుటుంబంగా ఉంటూ మరి దేవుని వాక్యం చెప్పడంలో ఎంత దూరమైనా వెళ్ళి వాక్యాన్ని అనేక ఇంటింటికి వెళ్ళి
వాక్యాన్ని బోధించి వచ్చినటువంటి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేడు 2024లో ఉండే పాస్టర్ల వారసుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం పాస్టర్లు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది వాక్యాన్ని అందిస్తున్నారు. అనేక మంది కోటీశ్వరులుగా ఉంటూ సంఘముకి వచ్చిన అందరికీ కూడా భోజనం పెడుతున్నారు. అలాగే పేదరికంలో ఉన్నటువంటి వారికి కూడా సాయం చేసే దైవ సేవకులు ఈ రోజులో అనేక మంది ఉండటం మనకి ఎంతో గొప్ప భాగ్యం. రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చలలో జీతాలు తీసుకునే వారిగా మరి ఇతర పాస్టర్లుగా 5 పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా సంఘానికి వెళుతున్నారు. మరి పాస్టర్లు ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడకుండా గొడవలు, 5 మంది పాస్టర్లు ఉన్న చోట గొడవలు, 10 మంది పాస్టర్లు ఉన్న చోట గొడవలు, మరి సంఘ పెద్దలకు, శ్రేణ సమాజానికి, పాస్టర్లకి గొడవలు పెట్టుకుని ఆ సంఘాన్ని రెండుగా చీల్చి ఆ సంఘంలో మరి గొడవలు పెట్టే పాస్టర్లుగా రెండవ రకంగా పాస్టర్లుగా మనం చూస్తున్నాం. మూడవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి మూడో రకమైన పాస్టర్లు మరి పల్లెటూర్లలో కానీ, పట్టణాల్లో కానీ, ఫారిన్ కంట్రీలలో కానీ సువార్త బోధించే మరి దైవ సేవకులు కాదు వీరు. జైలులో ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించటం, అలాగే అడవుల్లో ఉన్నటువంటి గిరిజనుల ప్రాంతాల దగ్గరకు వెళ్ళి వాక్యాన్ని బోధించడం, సైకిల్ కూడా వెళ్ళిన చోట కొండ ప్రాంతాలకు, అడవుల ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి పేద ప్రజలందరికీ వాక్యాన్ని బోధించి మరి వస్తున్న అటువంటి దైవ సేవకులకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆరో మాట, 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, సంఘంలో ఉండే ట్రెజరరు, సంఘ పెద్దలు, అలాగే శ్రేణ సమాజము, యవనస్తులు, సంఘ కుటుంబాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా దేవునికి భయపడి దేవుని ఆనుకుని ఆ రోజుల్లో సంఘ పరిచర్యలు ఆ రోజుల్లో ఎంతో మరి శ్రద్ధతో, భక్తితో ఆ రోజుల్లో చేసేవారు. మరి నేడు 2024లో సంఘస్థుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధ పెట్టడం, కూతుర్ని కొడుకుని బాధ పెట్టడం, భార్యని బాధ పెట్టడం, మరి సంఘంలో ఉన్న సంఘస్థులను బాధ పెట్టడం, అటువంటి బుద్ధిని మార్చుకొని ఇప్పుడే వారికి దేవుడు మంచి బుద్ధి ఇచ్చి అందరినీ ప్రేమగా మాట్లాడి అటువంటి మనసు, అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేనే కలిసి అటువంటి బుద్ధి ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. రెండవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సంఘ పీసెస్, సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లిని తండ్రిని బాధపెట్టడం, అత్తా మామలను బాధపెట్టడం, అన్నా చెల్లిని బాధపెట్టడం, వదిన ఆడపడుచులను బాధపెట్టడం, వ్యంకుడిని వ్యాపారాలను బాధపెట్టే అటువంటి బుద్ధి ఉండటం, అటువంటి బుద్ధిని దేవుడు తీసివేసి మంచి బుద్ధి, మంచి మనసు ఇచ్చి అందరితో సమాధానంగా ప్రేమగా మాట్లాడే అటువంటి మనసు వారికి రావాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మూడో రకం సంఘ పరిచయం చూసినట్లయితే శ్రేణ సమాజంగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా, పెద్ద ప్రార్థన పరురాలుగా, పెద్ద భక్తి పరురాలుగా సంఘంలో శ్రేణ సమాజం అందరూ కూడా కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కొడుకుల్ని బాధపెట్టడం, కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురి పిల్లలను ఒక రకంగా చూడటం, అల్లుడిని ఒక రకంగా చూడటం, అల్లుడు యొక్క తల్లిదండ్రుల్ని బాధపెట్టడం, వియంకుడిని వ్యాపారాలను బాధపెట్టడం, అనేక రకాలుగా బాధపెట్టే అటువంటి బుద్ధి దేవుడు తీసివేసి వారికి మంచి బుద్ధిని ఇచ్చి, మంచి మనసునిచ్చి అందరితో శాంతియుతంగా, సమాధానంగా, ప్రేమగా మాట్లాడే అటువంటి మనసు వారికి రావాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. నాలుగవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సండే స్కూళ్ళు యూత్ వారికి టీచర్స్గా పాటలు పాడటంలో, వాక్యం చదవటంలో సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అందరినీ బాధపెట్టడం, సంఘంలో శరీర సమాజంలో అందరితో బాధపెట్టడం, సంఘస్థుల్ని బాధపెట్టడం, అలాగే భర్తను బాధపెట్టడం, కొడుకు కూతురిని బాధపెట్టడం, అల్లుడిని బాధపెట్టడం, కోడలను బాధపెట్టడం, అనేక రకాలుగా బాధపెట్టి అటువంటి బుద్ధి వారికి తీసివేసి మంచి మనసు, మంచి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. ఇలా ఈ రీతిగా సంఘంలో ఒక రకంగా ఉండటం, ఇంట్లో ఒక రకంగా ఉంటున్న వారందరి కొరకు వారికి మంచి బుద్ధి ఉండేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే ఏడవ మాట, 1965లో క్రైస్తవ కుటుంబాలు గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవ కుటుంబాలు నాడు మరి సంఘానికి ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, మనవరాలు అందరూ కూడా దేవుని సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి, మహింపరిచి, ఆరాధించి మరి ఇంటికి వచ్చి వారందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో వారందరూ ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు.
ఒకే ఇంటిలో ఉంటున్నారు కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నవారు ఎవరెవరంటే ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న పెదనన్న కూతుర్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న పెదనన్న కూతుర్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెద్దమ్మ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెద్దమ్మ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఇంట్లో మీకు సంతోషం సమాధానం అందరూ కలిసిమెలిసి ఉండాలంటే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. మీకు ఉన్నటువంటి అటువంటి బుద్ధిని తీసివేసి మంచి ప్రేమగల బుద్ధి దేవుడు ఇచ్చేలాగన, అందరితో ప్రేమగా మాట్లాడేలాగన అటువంటి మనసు రావాలని మీరు ప్రార్థన చేసుకోండి. అలాగా అటువంటి మంచి మనసు, అటువంటి మంచి బుద్ధి రావాలని నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టే గురించి, 7 అనుభవ సాక్ష్యాల గురించి, అలాగే 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించు గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి, 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి. సాక్ష్యం ఏమిటంటే, మొదటైన అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో మరి 65వ మాట మాట్లాడినటువంటి ప్రసాద్ రాజు గారు మాస్టర్, మరి శివదేవుని చిక్కల హై స్కూల్ మాట సపోర్ట్ చేసి నాకు ఆ రోజు చదువు చెప్పినటువంటి మరి ప్రసాద్ రాజు గారు మాస్టర్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు చెల్లించుచున్నాను. రెండవ నా అనుభవ సాక్ష్యం 1987లో నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూము లేక, వంట చేసుకోవడానికి సామాన్లు లేక, తిరిగి వెళ్ళడానికి కూడా సార్జిక డబ్బులు లేక, 6 నెలలుగా భోజనం లేక, మరి అనేక రకాలుగా ఉద్యోగం వరకు వచ్చిన నేను హైదరాబాద్లో అనేక రకాలుగా బాధపడడం జరిగింది. మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు అనేక మంది దగ్గర అప్పులు చేసి వడ్డీలకి తీసుకోవటం, అంతే మాత్రమే కాకుండా బంగారం తాకట్టు పెట్టడం, అనేక రకాల ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో నేను బాధపడడం జరిగింది. నాలుగవ అనుభవ సాక్ష్యం 1999లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల రూములు అద్దెకు తీసుకుని మరి అనేక చోట్ల మరి అద్దెకు ఉండటం, అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం 1990లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు నేను అక్కడ పని మంచిగా నేర్చుకుంటానని, వారికంటే ఎక్కువ జీతం నాకు వస్తుందని నన్ను ర్యాగింగ్ చేసేవారు. నేను పట్టుకెళ్ళిన అన్న బాక్స్ అన్నమంతా తినేసి అన్నం బాక్సులో ఇసుకను, సిమెంట్ను, కంకరాళ్లను, మార్బుల్ ముక్కలను, టైల్స్ ముక్కలను, నేను ఏదైతే పనులు చేస్తున్నానో అవన్నీ కూడా రకరకాలైనవి బాక్సులో నింపి బాక్సులో పెట్టేవారు. వారిని ఏమనకుండా, ఏమి తిట్టకుండా, మరి భోజనం లేకుండా ఆ రోజుల్లోనే అలాగే పని నేర్చుకుంటూ మరి మార్బుల్ గ్రానైట్ పని నేర్చుకోవడం జరిగింది. అయినప్పటికీ మరి భోజనం లేకుండా పని చేస్తున్నందుకు నాకు అనేక రకాలైన అనారోగ్యాలతో ఆ రోజుల్లో నేను బాధపడటం జరిగింది. ఆరవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడాను. అటువంటి బాధపడటంలో 7 రకాలైన అనారోగ్యాలలో మరి 1వ రకమైన అనారోగ్యం ఏమిటంటే, మరి 20 ఏళ్లుగా జలుబుతో మరి బాధపడుతున్నప్పుడు ద్వారకానాథ రెడ్డి అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముక్కు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, మరి ఆపరేషన్ మంచిగా చేశాడులే అని అనుకున్నప్పుడు వారం 15 రోజుల తర్వాత ముక్కు నుంచి దారం వచ్చినప్పుడు నాకు నేనుగా అద్దం పెట్టుకొని నాకు నేనుగా కత్తిరి పెట్టి లాగినప్పుడు 2 జనాలు గాజుబట్ట నాకు ఆపరేషన్ చేసి ముక్కులో గాజుబట్ట మర్చిపోవడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో మరి తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా భయంకరమైన అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు 7వ అనుభవ సాక్ష్యం 1994లో నాడు పరిస్థితి ఏమిటంటే, దేవుని దర్శనము, దేవుని స్వస్థత ద్వారా యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలు దర్శనం ద్వారా మరి స్వస్థత పొందుకున్న నేను మరి 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాల గురించి నేను తెలుసుకోవటం జరిగింది. మరి మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, మరి రెండవదిగా 15 అడుగుల మరి ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు క్రిందకు పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, 8వదిగా 17 తలలో లోతైన గాయములతో, 9వదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపు పైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటల్లో మొదటి మాట ఏమిటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగని కనుక వీరిని క్షమించమని. అటువంటి దేవుని వాక్యం శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి తెలుసుకున్న నేను, మరి యేసుక్రీస్తుని వాక్యాన్ని పట్టుకున్న నేను 30 ఏళ్లుగా మరి 7 మాటలతో 7 రకాలుగా మరి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాను. మరి చూసినట్లయితే మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించుట కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 65వ స్తోత్రము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 29లో ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం
మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యంలోని 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 65వ స్తోత్రము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కరుణా సంపన్నుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలోని 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 65వ స్తోత్రం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనంలో పరమాత్మను కుమారుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ఇలా ఈ రీతిగా ప్రతిరోజు కూడా దేవుని స్తుతించి మహిమపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము సమాధానము సంపూర్ణమైన ఆరోగ్యంగా మనందరం ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మన 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే కూలి పనులకి చేస్తున్నారో, ఎవరైతే వారం వారం కూలి పనులు వస్తున్నాయో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వారికి ప్రతి వారం డబ్బులు వచ్చిన దాని నుంచి ప్రతి ఆదివారము దేవునికి దశభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారమంతా అయిన ఖర్చుల నుంచి కూడా దేవుని దశభాగం ఇవ్వండి. ప్రతి నెల వచ్చే జీతాల నుంచి దేవుని దశభాగం ఇవ్వండి. ప్రతి నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవుని దశభాగం ఇవ్వండి. ఏ సంఘంలో అయితే మీరు బాప్తిస్మం తీసుకున్నారో, ఏ సంఘంలో అయితే మీరు ప్రభురాత్రి భోజనం తీసుకున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్లయితే మీ సంఘ కాపరి వాక్యం చెప్పుడు ద్వారా ఆ వాక్యం ద్వారా ఎవరైతే మార్పు చెందారో, ఆ వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ పొందారో అటువంటి రక్షణ పొందిన కుటుంబాలకి కారకులు మీరే. అటువంటి గొప్ప భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే కానుకల ద్వారా ఆ దైవ సేవకులు గొప్ప సువార్త సేవ చేయడం ద్వారా దాని కారకులు మీరే అవుతారు. కాబట్టి మరి దేవుడు మీ కుటుంబాన్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే క్రైస్తవ కుటుంబాలకి ఎవరికి లేనట్టు గొప్ప భాగ్యం క్రైస్తవ కుటుంబాలకు మాత్రమే ఉంది. ప్రతిరోజు మరి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి స్లీపింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ప్రతిరోజు ఎవరైతే అన్ని కులాలలో ఉన్న కుటుంబాలకు, అన్ని మతాలలో ఉన్న కుటుంబాలకు, అన్ని నిరుపేదలైన కుటుంబాలు అందరినీ దేవుడు కాచి కాపాడినందుకు, ప్రయాణ మార్గాలు దేవుని కాపుదల ఉన్నందుకు, ఉద్యోగాలకి మరి వెళ్ళేవారిని వచ్చేవారిని కాపాడినందుకు, ప్రభుత్వ అధికారులు అందరినీ కాచి కాపాడినందుకు, అలాగే అనేక మంది మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేవారిని వచ్చేవారిని మరి విమానాలు, ట్రైన్లు, బస్సులు, మరి లారీలు, డీసీఎంలు, కార్లు, ఆటోలు నడిపే డ్రైవర్లని కాపాడినందుకును, అలాగే మరి అనేక మంది ప్రయాణించే ఆ ప్రయాణాల్లో మరి కాపాడినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో సృజించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 65వ ఎపిసోడ్లో 65వ మాటను గురించి, 65వ స్తుతించడం గురించి, 65వ మహిమపరచడం గురించి, 65వ గణపరచడం గురించి, 65వ కృతజ్ఞతా కానుకల గురించి, 65వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 65వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 65వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 65వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి చెప్పే భాగ్యానికై దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఇప్పుడు 7వ మాటతో దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి మీరు నేను చేయవలసిన ప్రార్థన ఏమిటంటే అనేక కుటుంబాల్లో మరి 2 కూతులు 3 కూతులు ఉన్న కుటుంబాల్లో వారికి వివాహాలు జరగక లావు అయిపోతున్నారని, మరి ఏజు పెరిగిపోతుందని, మరి లావు పుట్టుగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, మరి అనేక మంది తల్లిదండ్రులు ఎంతో మానసికంగా మరి ఆలోచన చేసి అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. అలాగే మగబుడ్డ ఉన్న కుటుంబాల్లో కూడా ఆ కుమారుడికి వెంట్రుకలు బట్టతల అయిపోయి, మరి లావు అయిపోయి, సన్నమైపోయి, నల్లగా ఉండి, పొట్టుగా ఉండి, మరి ఏజు పెరిగిపోతున్నందుకు ఆ కుమారుడికి పెళ్లి కానందుకు తల్లిదండ్రులుగా అనేక మంది ఆలోచనలతో అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. అనేక మందికి ఉద్యోగాలు రాక, అనేక మంది గర్భాలు లేక, అనేక మంది కుటుంబాల్లో కోడలను బాధపెట్టే అత్తలు ఉండటం, మరి అత్తలను బాధపెట్టే కోడలు ఉండటం, మరి భార్యలను బాధపెట్టే భర్తలు ఉండటం, మరి భర్తలను బాధపెట్టే భార్యలు ఉండటం, అనేక రకాలుగా ఉంటున్న ఆ కుటుంబాలందరి కొరకు మరి మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలని స్తుతి స్తోత్రాలు అందించుకుంటున్నా తండ్రి. ఈ దినాన్ని 65వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ 65వ ఎపిసోడ్లో మరి టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో, నా ప్రార్థనలు ఎవరైతే ఎక్కించి అడుగుతున్నారో వారు అడిగినవన్నీ కూడా ఇప్పుడే మీరు దయచేస్తున్నందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నా తండ్రి. ఈ దినాన్ని ప్రభా, ఇగో నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెళ్లి రోజులు, అలాగే నూతనంగా వివాహం చేసుకున్న వారిని నూతనంగా గృహప్రవేశానికి గృహంలోకి వెళ్ళే వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే స్కూల్కి వెళ్ళి మరి
వచ్చే చిన్న బిడ్డలను మరి కాలేజీలకు యవనస్తులను ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళే భార్యాభర్తలను మరి దీవించి ఆశ్రయించి మీ దయలో మీ కాపుదల కాసుకోపండి. అనేక కుటుంబాల్లో ఈరోజే వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగేలాగన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చేలాగన, పిఆర్ రాని వారికి పిఆర్ వచ్చేలాగన, వీసా రాని వారికి వీసాలు ఈరోజే వచ్చేలాగన అనేక కుటుంబాల్లో మీరు సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యాలు తెచ్చేయండి. అనేక మంది అనారోగ్యాలతో అనేక రకాలుగా బాధపడుతున్న వారికి మంచి మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థ పొందుకునేలాగా మంచి డాక్టర్లను పరిచయం చేయండి. ఆ డాక్టర్ ద్వారా మంచి మెడిసిన్స్ రాసి ఆ మెడిసిన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి మేము స్తుతించి మహింపరిచి కనపరిచే రీతిలో ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదల కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున 65వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 65వ ఎపిసోడ్ మాటలను విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 65వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.